కలెక్టర్పై దాడి కేసులో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రిమాండ్ రిపోర్టులో తేలిన అంశం కేటీఆర్ డైరెక్షన్ పట్నం ప్లానింగ్ అని తేలింది. దీంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ దాడి సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో జరగడంతో ఆయన ముందుకు లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయా, లేదా ఆయన ఈ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా తెలియదు, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది మాత్రం కాదనలేని నిజం. తాజాగా వికారాబాద్ జిల్లా పరిధిలో కలెక్టర్పై దాడి యత్నం తదుపరి పరిణామాలే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఫార్మా విలేజ్ లో ఏర్పాటుకు భూసేకరణ యత్నంలో స్థానిక ప్రజలు వ్యతిరేకించడం, ఈ క్రమంలోనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులపై దాడి యత్నం జరగడం సహజంగానే ఇలాంటి అంశాలు రాజకీయంగా పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలకు వేదిక అవుతుంటాయి. అయితే తాజా ఎపిసోడ్లో మాత్రం అధికార కాంగ్రెస్, కొడంగల్ ప్రజలు తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటే గలం వినిపిస్తుండడం ఆసక్తికరం. అధికారులపై దాడి యత్నం విషయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే కేటీఆర్ ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి యత్నం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే దాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. తమ వైపు నుంచి ఎలాంటి కుట్రాకోణం లేదని తేల్చి చెప్తోంది. మా పార్టీ ఎమ్మెల్యేకు మేం ఫోన్ చేయడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ప్రజల వ్యతిరేకత ప్రతిఘటనకి ఇది నిదర్శనమని బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, స్థానిక ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఎంపీ డీకే అరుణ లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని బీఆర్ఎస్ కు మద్దతుగా తెలిపారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని పేర్కొంటూ లగచర్ల ఘటనలో అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చే రైతులు ఉన్నారని తెలిపారు. ప్రజలు కాదంటుంటే ప్రభుత్వం ఎందుకు మొండిగా ముందుకు సాగుతుందని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పారు. కాగా లగచర్లలో అధికారులపై దాడి ఘటన బీఆర్ఎస్ వల్లేనని పేర్కొంటూ వివాదాన్ని ఆ పనిలో బిజీగా ఉండగా ఇప్పుడు బీజేపీ అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపినట్లయిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం మీకు అంతగా కేటీఆర్, కేసీఆర్ పై అభిమానం ఉంటే కార్ ఎక్కువ అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచిన బీజేపీ నేత డీకే అరుణ ఇప్పుడు అదే పార్టీకి సపోర్టుగా మాట్లాడడం తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడటం లేదట. ఈ సందర్భంలోనే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం బీఆర్ఎస్ తీరును తప్పుబడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.